మిత్రులారా, అస్సలాము అలైకుం. మీతో ఒక మాట. మనము ఈ మీతో ఒక మాట అనే కార్యక్రమం ద్వారా చాలా రకాలైనటువంటి విషయాలు తెలుసుకుంటూ ఉన్నాము. ప్రధానంగా ఇస్లాంపై ఉన్నటువంటి అపోహలు ఏవైతే ఉన్నాయో దాని యొక్క యథార్థతల గురించి తెలుసుకుంటూ ఉన్నాము. అలాగే సందర్భాన్ని బట్టి కూడా మన ప్రస్తుత కాలంలో సమకాలిక అంశాల గురించి కూడా మనము మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇది మనసు విప్పి మాట్లాడుకోవడమే, అంతే తప్పించి మరొకటి అంత మాత్రం కూడా కాదు. నాది ఒక ప్రోగ్రాము మీతో 2 నిమిషాలు అని చెప్పేసి ఒక ప్రోగ్రాం వస్తుంటుంది. అందులో ఖురాన్ ప్రవచనము, అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రబోధనాల వెలుగులో కొన్ని అంశాలు మీతో నేను మాట్లాడుతూ ఉంటాను. ఈ కార్యక్రమం ద్వారా సమకాలిక అంశాలు కూడా మనము మాట్లాడుకుంటూ ఉన్నాము. మన యొక్క ఈ ప్రపంచాన్ని, ప్రధానంగా ఈ సమాజాన్ని ఒక శాంతిమయమైనటువంటి సమాజము, దైవ విధేయత సమాజంగా మనం దీన్ని మలచాలి. ఉత్తమ నైతికతతో అలరాడే ఒక మంచి సమాజాన్ని మనము నిర్మించాలి. మనం అందరి బాధ్యత కూడా. దాని గురించి ఈ ప్రయత్నం. మహాశిలారా, నేను గత ఎపిసోడ్లో సాష్టాంగాన్ని గురించి నేను తర్వాత చెప్తానని చెప్పేసి ఒక మాట చెప్పాను. దాని గురించి నేను ఈరోజు వివరిస్తాను. సాష్టాంగాన్ని అరబీ భాషలో సజ్దా అంటారు. సజ్దా అంటే 8 అంగాలు నేల మీద తగలడాన్ని సజ్దా అంటారు. సజ్దా చేసే చోటును మస్జిద్ అంటారు. అది మస్జిద్ కాలక్రమేణా మసీదుగా మారిపోయింది. వాస్తవానికి దాని యొక్క వాస్తవమైనటువంటి మాట ఏమిటంటే మస్జిద్ అంటే సజ్దా చేసే చోటు అని అర్థం అనమాట. సజ్దా అంటే సాష్టాంగం. సాష్టాంగం అంటే దా పేర్లోనే ఉంది చూడండి, ఏముంది? సా అష్ట. అష్ట అంటే 8, సా అంటే కూడింది. అంటే 8 అంగాలు కూడా నేల మీద తగలడాన్ని సాష్టాంగ ప్రమాణము అంటారు. ఏమండి? సాష్టాంగ ప్రణామము. సహజంగా సాష్టాంగ ప్రణామము అనగానే బోర్ల పడిపోవడమేమో అని చెప్పేసి చాలా మందిలో ఒక భావన. ఈ విధంగా పొర్లు దండాలు అంటారు కదా అనగా. కానీ ఒకసారి గమనించండి, పేర్లో ఏముంది? అష్ట అంగాలతోటి మనము ప్రణామం చేయడాన్ని సాష్టాంగ ప్రణామము అంటారు. ఏమిటి ఆ 8 అంగాలు? 1 నుదురు, 2 ముక్కు, 3, 4 అరిచేతులు, 5, 6 మోకాళ్ళు, 7, 8 మన బొటన వేళ్ళు, ఇవి కాలి బొటన వేళ్ళు. ఈ 8 అంగాలు కూడా నేల మీద తగిలి ప్రణామం చేయడాన్ని, దైవాన్ని ఆరాధించడాన్ని అది సాష్టాంగం అంటారు. అందులో ఏంటంటే ఆ భంగిమలో ఒకటి ప్రధానంగా ఏంటంటే పూర్తి లొంగుబాటు, దాసుని యొక్క పూర్తి లొంగుబాటు అందులో కనబడుతుంది. నేను ఏమీ కూడా కాదు ఓ దైవమా, నీవు మాత్రమే అని ఒక పూర్తి లొంగుబాటు, పూర్తి సమర్పణ, విధేయత ఆ భంగిమలో కనబడుతుంది. ఇది ముస్లిం సోదరులు నమాజ్లో ఇది తప్పనిసరిగా ఈ భంగిమ ఉంటుంది. నమాజ్లో రకరకాల భంగిమల్లో ఈ భంగిమ కూడా ఒకటి ఉంటుందన్నమాట, సాష్టాంగం అనేది. కాబట్టి సాష్టాంగము అంటే 8 అంగాలు కూడా నేల మీద తగిలి ఆరాధన చేయడాన్ని సాష్టాంగం అంటారు తప్పించి ఈ విధంగా మనము పొర్లు దండాలు పెట్టడము, లేకపోతే బోర్ల పడి దండం పెట్టడము అది ఎంత మాత్రం కూడా కాదు. ఇది గమనించండి. మరొక ఎపిసోడ్లో మరొక అంశం తెలుసుకుందాము. సర్వేజన సుఖనభవంతు. థ్యాంక్ యూ.